కామారెడ్డి జిల్లా బాన్సువాడ కల్కి చెరువులో ఉచిత చేప పిల్లలను ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి సబ్ కలెక్టర్ కిరణ్మయి విడుదల చేశారు. చేప పిల్లల సైజు చిన్నగా ఉండడంతో అధికారులపై పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 26,000 చెరువుల్లో 82 కోట్ల చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు పోచారం తెలిపారు. ఈ పథకం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 100కు 100% సబ్సిడీతో ఉచితంగా చేప పిల్లలను ప్రభుత్వం తరపున పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రతి రాష్ట్రంలో మత్స్య కార్మికుల యొక్క అభ్యున్నతి కోసం అధిక లాభాలతో మత్స్య కార్మికులు ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో చేప పిల్లలను రాష్ట్రంలో 26,000 చెరువులలో 82 కోట్ల చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీ పైన సరఫరా చేయడం జరుగుతా ఉంది. ఈ పథకము దేశంలో ఎక్కడ లేదు. 100% చేప పిల్లలను విత్తనాన్ని ఇష్టంగా చెరువులలో వేయటం అనేది కేవలం తెలంగాణలో మాత్రమే ఉంది. కానీ చిన్న చేప తీసుకొని చేస్తే అది పెద్ద చేప తినేసి పెరగని చనిపోతాయి. కాబట్టి 80 మిల్లీమీటర్ నుంచి 100 మిల్లీమీటర్ల లోపు ఉన్నటువంటి చేపను మాత్రమే మనం ఇందులో అనుమతి ఇవ్వాలి. ముఖ్యమంత్రులు ఎవరు టెండర్ వేస్తున్నారు, తీసుకొస్తున్నారు. కాబట్టి అధికారులు